హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్కి స్వాగతం. నీవు కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ నొక్కి మా తాజా వీడియోల అప్డేట్స్ పొందండి. నీవు రెగ్యులర్ వీక్షకుడైతే హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక సంచలనాత్మక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. 2017లో టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన డ్రగ్స్ స్కాండల్. రవితేజ, చార్మీ కౌర్, పూరి జగన్నాథ్ లాంటి పెద్ద స్టార్స్ ఈ కేసులో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? అసలు ఏం జరిగింది? నిజం ఎందుకు బయటకు రాలేదు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఈ రోలర్ కోస్టర్ రైడ్ స్టార్ట్ అవుతుంది. 2017 జూలై నెలలో హైదరాబాద్లో ఒక భారీ డ్రగ్ రాకెట్ బస్ట్ అయింది. తెలంగాణ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ ఈ కేసును ఛేదించింది. ఈ రాకెట్లో లిసర్జిక్ యాసిడ్ డైథైలమైడ్, ఎల్ఎస్టీ, మథలిండక్సిమెథంఫెటమైన్, ఎన్డీఎంఏ లాంటి హై డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని తెలిసింది. ఈ డ్రగ్స్ కార్పొరేట్ సెక్టర్లోని ప్రముఖులు, విద్యార్థులు మరియు టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా సప్లై అవుతున్నాయని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ కేసు ఎంత పెద్దదంటే సుమారు 62 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ దర్యాప్తులో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ కేసు బయటకు వచ్చినప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఎవరెవరి పేర్లు ఈ కేసులో వినిపించాయంటే మాస్ మహారాజా రవితేజ, నటి చార్మీ కౌర్, డైరెక్టర్ పూరి జగన్నాథ్, నవదీప్, సుబ్బరాజు, తరుణ్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, శ్యామ్ కే. నాయుడు, ఇంకా చాలామంది. వీళ్లందరికీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎస్ఐటి నోటీసులు పంపింది. జూలై 19 నుంచి 27 వరకు వీళ్లను విచారించాలని నిర్ణయించింది. ఈ డ్రగ్ రాకెట్ను బస్ట్ చేసినప్పుడు కస్టమ్స్ అధికారులు కాల్విన్ మాస్కరెన్హాస్ అనే మ్యూజిషియన్ను ఇంకా ఇద్దరిని అరెస్టు చేశారు. వాళ్ల వద్ద 30 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. కాల్విన్ ఈ రాకెట్లో కీలక వ్యక్తిగా ఉన్నాడని, అతని ఫోన్లో టాలీవుడ్ సెలబ్రిటీల కాంటాక్ట్ నంబర్లు ఉన్నాయని తెలిసింది. ఈ ఫోన్ నంబర్ల ఆధారంగానే సెలబ్రిటీలకు నోటీసులు జారీ అయ్యాయి. మొదటిగా విచారణకు హాజరైనది డైరెక్టర్ పూరి జగన్నాథ్. జూలై 19న ఆయనను సుమారు 10 గంటలపాటు ఎస్ఐటి విచారించింది. పూరి తనకు కాల్విన్తో ఎలాంటి సంబంధం లేదని, అతన్ని ఎప్పుడూ కలవలేదని చెప్పారు. ఆ తర్వాత చార్మీ కౌర్ను జూలై 26న విచారించారు. చార్మీ కౌర్, తన అసలు పేరు సుదీప్ కౌర్, ఎస్ఐటి విచారణకు ముందు హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. తనను మహిళా అధికారులు మాత్రమే విచారించాలని, తన లాయర్ సమక్షంలోనే ప్రశ్నలు వేయాలని, తన రక్తం, జుట్టు, గోళ్ల శాంపిల్స్ తీసుకోవద్దని కోర్టును కోరారు. ఆమెను సుమారు 6 గంటలపాటు విచారించారు. కానీ ఆమె శాంపిల్స్ తీసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. ఇక రవితేజ విషయానికి వస్తే ఆయనను కూడా ఎస్ఐటి జూలైలో విచారించింది. రవితేజ తల్లి రాజలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు నిర్దోషి అని, ఆయనను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. మా అబ్బాయికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. అతను సిగరెట్ ధూమపానానికి కూడా ఇష్టపడడు అని ఆమె అన్నారు. రవితేజ కూడా తనకు డ్రగ్స్తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో ముమైత్ ఖాన్ కూడా ఒక ఆసక్తికర కోణం. ఆమె అప్పట్లో బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్లో కంటెస్టెంట్గా ఉన్నారు. ఎస్ఐటి అధికారులు ఆమెకు నోటీసు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఆమె ఆచూకీ తెలియలేదు. చివరికి బిగ్ బాస్ షో మేనేజర్ల ద్వారా ఆమెను సంప్రదించి జూలై 27న విచారణకు పిలిచారు. ఇంత పెద్ద స్కాండల్లో 62 మంది సెలబ్రిటీలను విచారించారు. కొందరి జుట్టు, గోళ్ల శాంపిల్స్ తీసుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా 2019 నాటికి ఈ సెలబ్రిటీలందరికీ ఎస్ఐటి క్లీన్ చిట్ ఇచ్చింది. అవును ఫ్రెండ్స్, ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ స్టార్స్ అందరూ ఈ కేసు నుంచి బయటపడ్డారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న ఉదయిస్తుంది. అసలు నిజమేంటి? ఈ క్లీన్ చిట్ వెనుక ఏదైనా రాజకీయ ఒత్తిడి ఉందా? లేక నిజంగానే ఈ సెలబ్రిటీలకు డ్రగ్స్తో సంబంధం లేదా? 2019లో క్లీన్ చిట్ ఇచ్చినా 2021లో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈ కేసును మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించింది. రవితేజ, చార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, నవదీప్, ముమైత్ ఖాన్, పూరి జగన్నాథ్ వంటి 12 మంది సెలబ్రిటీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ను కూడా విచారించారు. వీళ్ల బ్యాంక్ లావాదేవీలు, కాల్ రికార్డులు, వాట్సాప్ చాట్లను ఈడీ పరిశీలించింది. చార్మీ కౌర్ను ఈడీ సుమారు 5 గంటలపాటు విచారించింది. ఆమె బ్యాంక్ ఖాతాల్లో ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయా అని పరిశీలించారు. అదే సమయంలో రవితేజను కూడా 6 గంటలపాటు ప్రశ్నించారు. కాని చివరికి 2021 డిసెంబర్లో ఈడీ కూడా ఈ కేసును మూసివేసింది. ఎందుకంటే వీళ్లకు డ్రగ్స్తో లేదా మనీ లాండరింగ్తో సంబంధం ఉందని నిరూపించే ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇప్పుడు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం. ఈ కేసులో డ్రగ్ పెడ్లర్స్ను అరెస్టు చేశారు. కానీ సెలబ్రిటీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకు? ఒకవేళ సెలబ్రిటీల పవర్, ప్రభావం వల్ల ఈ కేసు అలా మూతపడిపోయిందా? లేక నిజంగానే వాళ్లకు ఈ డ్రగ్ రాకెట్తో సంబంధం లేదా? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. ఈ స్కాండల్ టాలీవుడ్ ఇమేజ్పై ఎలాంటి ప్రభావం చూపింది? మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎంఏఏ 2017లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే ఇలాంటి చర్యల్లో ఇన్వాల్వ్ అయ్యారని, మిగతా ఇండస్ట్రీ శుభ్రంగా ఉందని చెప్పింది. కానీ ఈ ఘటన తర్వాత చాలామంది ఫ్యాన్స్, పబ్లిక్ మధ్య టాలీవుడ్ స్టార్స్పై ఒక అనుమానం మొదలైంది.
ఈ కేసు గురించి మీ అభిప్రాయమేంటి ఫ్రెండ్స్? ఈ సెలబ్రిటీలు నిజంగానే నిర్దోషులా, లేక ఇండస్ట్రీలో ఇంకా ఏదో దాగి ఉందా? కామెంట్స్లో మీ అభిప్రాయాలు షేర్ చేయండి. ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్, స్టే సేఫ్. జై హింద్.